దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ తర్వాత బలహీనంగా ఉన్న తమిళనాడు, కేరళ, ఏపీపై పట్టు సాధించాలని బీజేపీ పెద్దలు చాన్నాళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ పార్టీ అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. దేశవ్యాప్తంగా పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఏపీ విషయంలో మాత్రం ముందడుగు పడడం లేదు. ఓవైపు కేంద్రంలో పూర్తి మెజారిటీ కూడా లభించకపోవడంతో పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే నేత కోసం పార్టీ ప్రయత్నం చేస్తోంది. బలమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం హైకమాండ్ అన్వేషిస్తుంది. రేసులో 3 నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో 2 ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నా వారికి ఎంతవరకు బీజేపీ చీఫ్ అవకాశం లభిస్తుందనేది చూడాలి. ఏపీ బీజేపీ చీఫ్ ఎంపికను కొలిక్కి తేవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. తాజాగా బీజేపీకి లభించిన ఏకైక ఎమ్మెల్సీ పార్టీ ముఖ్యనేత సోము వీర్రాజుకు అప్పగించడంతో ఇక పార్టీని పరుగులు పెట్టించే ఉద్దేశంతో దూకుడు పెంచాలని చూస్తోంది. రేస్లో 3 నేతలు కీలకంగా మారారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, పార్టీ సీనియర్ నాయకుడు పూరిగళ్ల రఘురాం, నెల్లూరు జిల్లా సీనియర్ నేత సురేష్ రెడ్డి బీజేపీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. కొత్త చీఫ్ ఎంపికలో కుల సమీకరణలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలనుకున్నా సుజన చౌదరికి, లేదంటే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సైతం రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న నాయకుడికి అవకాశమిస్తే పివిఎన్ మాధవ్, పూరిగళ్ల రఘురాం ఇద్దరిలో ఒకరికి పదవి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేత సురేష్ రెడ్డికి అవకాశం లభించొచ్చు. మరో కీలక పోటీదారుడు పివిఎన్ మాధవ్ ఆర్ఎస్ఎస్లతో బలమైన సంబంధాలు కలిగిన 2వ తరం బీజేపీ నాయకుడు. తండ్రి పివి చలపతిరావు 1980 నుండి 1986 వరకు 6 సంవత్సరాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాధవ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎమ్మెల్సీ అయ్యాడు. బీసీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి, అదే సమయంలో బీసీ కూడా కావడంతో రేసులో ఆయన ముందున్నాడు. ఆర్ఎస్ఎస్తో తొలి అడుగులు వేసిన ఆయన ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఏబీవీపీలోనూ కీలకంగా పనిచేశారు. స్వదేశీ జాగరణ మంచిలో పూర్తికాల కార్యకర్తగా దేశమంతటా సంచరించారు. మరోవైపు బ్రాహ్మణ వర్గానికి చెందిన పూరిగళ్ల రఘురాం ప్రధాని మోడీ గుర్తుపట్టగలిగిన నేతగా పేరుంది. గతంలో మోడీ వద్ద పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ ముఖ్యులున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నుండి మద్దతు ఉండడంతో ఆయనకు అవకాశం దక్కొచ్చు అంటున్నారు. అయితే వి రామారావు తర్వాత గడిచిన 30 ఏళ్లలో బీజేపీ ఎన్నడూ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తికి పార్టీ అత్యున్నత పదవి ఇవ్వని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక ఛాన్స్ ప్లీజ్ అంటూ రఘురాం బీజేపీ పెద్దల్ని కోరుతూ ఉండడం, ఢిల్లీ బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు, మొత్తంగా ఆయనకు అవకాశం దక్కొచ్చన్న ప్రచారం అయితే ఉంది. ఇక రేసులో ప్రముఖంగా ఉన్న మరో నేత సురేష్ రెడ్డి. ఇప్పటికే కమ్మ, కాపు సామాజిక వర్గాల నేతలకు బీజేపీ చీఫ్ పగ్గాలు అప్పగించడంతో రెడ్డి సామాజిక వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్టు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీకి కీలక నేతగా ఉన్న సురేష్ రెడ్డి పట్ల పార్టీ నేతల్లో సానుకూల ధోరణి ఉంది. అయితే దేశవ్యాప్తంగా బీసీ ఆలోచనలు రేగుతున్న సమయంలో బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని నేతలు తర్జన భర్జనకు గురవుతున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి సుజన చౌదరి చరిత్ర సృష్టించారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో విభేదించి 2019లో బీజేపీలో చేరారు. అంతకుముందు మోడీ కేబినెట్లో సహాయ మంత్రిగాను చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా వ్యవహరించారు. బీజేపీ హైకమాండ్తో, అలాగే టీడీపీ జనసేనతో ఆయనకు ఉన్న బలమైన సంబంధాల కారణంగా ఆయనకు అవకాశం లభించొచ్చు అంటున్నారు. అయితే పురంధేశ్వరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సుజన చౌదరి రాష్ట్ర బీజేపీ చీఫ్ అయ్యే అవకాశాలు తక్కువన్న ప్రచారం ఉంది. అయితే గతంలో ఒకే కులానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోము వీర్రాజు కూడా వరుసగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీజేపీ టాప్ పోస్టు కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు సేఫ్గా సాగుతుంటాయని అనుకోవలసిన పని లేదు. తుపాను ముందు ప్రశాంతతలా భావించాల్సి ఉంటుంది.
వచ్చే రోజుల్లో ఏపీలో కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరన్న దానిపై రేసు భీకరంగా సాగితే అప్పుడు ఎవరు దూకుడుగా ఉంటే వారికి అడ్వాంటేజీ కలగొచ్చు. ఓవైపు వైసీపీ డీలా పడిపోవడం, నాయకులందరూ కేసుల భయంతో చెల్లాచెదురైపోవడం, కేసుల భయంతో బయటకు రావాలంటే జంకుతున్న పరిస్థితిలో ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు జనసేనాని దూకుడు పెంచుతూ పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ చేసే ఆలోచనలో ఉండగా, ఇప్పుడు బీజేపీ సైతం పటిష్టమైన నాయకుడిని తెరపైకి తెస్తే పార్టీకి ఊపు తేవచ్చని భావిస్తోంది.